జై శ్రీకృష్ణ. ఈరోజు హనుమాన్ జయంతి గురించి తెలుసుకుందాము. పరాశర సంహిత ప్రకారము హనుమంతుడు వైశాఖ బహుళ దశమి శనివారం నాడు జన్మించాడు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజున హనుమాన్ జయంతిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారము అంజనాదేవి అనే వానర కాంతకు కేసరి అనే వానరరాజు కుమారుడిగా హనుమంతుడు జన్మిస్తాడు. అంజనాదేవి పూర్వజన్మలో పుంజిక స్థల అనే అప్సరస. ఆమెకు శివుని అంశతో వాయుదేవుని అనుగ్రహంతో హనుమంతుడు జన్మిస్తాడు. అందుకే ఆయన్ని వాయునందరిగా పిలుస్తాడు. హనుమంతుడు శివుని 11వ రుద్రాంశగా జన్మించాడని, బలం, భక్తి, వినయానికి ప్రతీకగా నిలుస్తాడని నమ్ముతారు. రాముడికి అత్యంత భక్తుడిగా సీతమ్మను అన్వేషించి లంకను దహించి చిరంజీవిగా హనుమంతుడు నిలిచాడు. హనుమను నమ్మి పూజిస్తే భక్తుల కష్టాన్ని తొలగిస్తాడని ప్రగాఢ విశ్వాసం. హనుమంతుడు శనివారం జన్మించడం వలన, శనివారం నాడు ఆంజనేయుని పూజించడం వలన గ్రహదోషాలు, శనిగ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఈ రోజున హనుమాన్ చాలీసా పఠించటం, సుందరాకాండ పారాయణం చేయటం, రాముడు మరియు సీతాదేవిని పూజించటం అత్యంత శుభప్రదంగా పరిగణింపబడుతుంది. ఈ హనుమాన్ జయంతి మే నెలలో 12వ తేదీ వచ్చింది. అందరూ హనుమత్ జయంతి జరుపుకొని హనుమంతుని అనుగ్రహానికి పాత్రులు కండి. జై హనుమాన్.